హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఈ రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా టేస్టీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కారం కారంగా గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ స్నాక్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్గా లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా క్రిస్పీగా కారం కారంగా చేసి పెట్టండి. వేడి వేడిగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చండి కొలతలు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుందండి స్నాక్స్కి అయితే. ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. లేని వాళ్ళైతే కారం వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను కాస్త డ్రై రోస్ట్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ మనకు రెడీ అయిపోతుందండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. దీంట్లో వాము ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా ఇలా స్నాక్స్ చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అప్పుడే ఫ్లేవర్స్ ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మంచి క్రిస్పీనెస్ కోసము ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేడి ఆయిల్ కాదండి, నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఆయిలే వేసుకోవాలి. వేసుకొని ఈ ఆయిల్ని మనము పిండికి బాగా పట్టించాలండి. ఇలా పిండి బాగా పట్టించుకుంటే మనకు స్నాక్స్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా పిండి ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. పల్చగా మిక్స్ చేయొద్దు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు పిండి పల్చగా స్నాక్స్ అనేది సరిగా క్రిస్పీగా రాదండి. వాటన్ని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కాస్త కారంగా వేడిగా తింటే క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చూడండి, ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి స్లరీని రెడీ చేసుకుందామండి. ఇలా స్లరీ పెట్టుకోవడం వల్ల లేయర్స్గా వస్తుంది స్నాక్స్ అయితే. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలండి. ఇలా మైదా వేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ స్లరీని మనం పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్నాక్స్ అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి 4 భాగాలు తీసుకోవాలండి. 4 పిండి ముద్దలుగా చేసుకొని 4 చపాతీలుగా చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. కాస్త పొడిపిండి వేసుకొని చపాతీలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ స్నాక్స్ అయితే తొందరగా అవుతుందని చెప్పండి. నేనైతే ఒక ½ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఈ చపాతీ చూడండి, ఈ మందం ఉండాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త మధ్యలో పిండి ఏమైనా అతుకున్నట్టయితే పొడి పిండి వేసుకుంటూ చల్లుకోవాలండి. చల్లుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకొని ఇదే విధంగా మిగతా
4 పిండి ముద్దలతో చపాతీలు సేమ్ ఇదే సైజులో చేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు మందం చూపిస్తాను చూడండి, ఈ మందం ఉండాలండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఇదే విధంగా నేను 4 చపాతీలు ఒత్తుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 4 చపాతీలు ఒత్తుకున్న తర్వాత చూపిస్తున్నాను. ముందుగా ఒక చపాతీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న స్లరీని దీనిపైన పెట్టుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేది లేయర్స్గా చాలా బాగా వస్తుందండి. ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మరొక చపాతీ వేసుకోవాలండి. ఇదే విధంగా చపాతీ వేసుకోవాలి. మళ్ళీ దీనిపై నుంచి ఇలా ముందుగా రెడీ చేసుకున్నాయి మైదా మిశ్రమాన్ని దీనిపైన అప్లై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీనిపైన ఇలా అప్లై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి దీనిపైన. నేనైతే ఏమీ వేయట్లేదండి, ఇలా సింపుల్గానే చేస్తున్నాను. ఇలా మంచిగా ఈక్వల్గా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక చపాతీ పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనం చేసుకున్న అన్ని చపాతీలు 1 బై 1 ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలండి. 1 బై 1 పెట్టుకోవాలి దీనిపైన. ఇలా మనం స్లరీని అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను దీనిపైన లాస్ట్ చపాతీ పెట్టుకున్నానండి. పెట్టుకొని మళ్ళీ దీనిపైన ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి మనం ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి లేపుతూ ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్నాక్స్ అనేది. చూడండి, ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ని కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఇలా కాస్త రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చాకు తీసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక ఇంచు మందం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని చూడండి, మీకు చూపిస్తున్నాను లేయర్స్గా ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ మందం కాకుండా మీడియంగా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. అరిచేత్తో చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త సైడ్కి ప్రెస్ చేయాలండి. అప్పుడే లేయర్స్ అనేవి మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తాయి. చూడండి ఎలా నేను ప్రెస్ చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాలండి. ఈ లేయర్స్ని మనం సైడ్కి ప్రెస్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఆ లేయర్స్ మనము ఫ్రై చేసినప్పుడు విచ్చుకుంటాయండి. స్నాక్స్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో కాస్త లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. వీడియోలో చూపించిన విధంగానే ఇలా లైట్గా ఇలా తాల్చుకోవాలండి. మనం గట్టిగా చేస్తే లేయర్స్ అనేవి సరిగా రావండి. ఇలా మరీ లావుగా కాకుండా కాస్త తాల్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ మందంలో తాల్చుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇదే విధంగా చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అదే విధంగానే చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, లేయర్స్గా ఎంత బాగా వచ్చినాయి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి గరిటెతో. మనకు అప్పుడు లోపల నుంచి లేయర్స్ అనేవి బయటికి విచ్చుకుంటాయండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో మనం మరొక ఇలా చపాతీని వేసుకొని మళ్ళీ దానిపైన కూడా ఇలా ఆయిల్ పోస్తుంటే మనకు లేయర్స్ అనేవి చూడండి ఎంత బాగా వచ్చినాయో. వీడియోలో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇలా లేయర్స్ విచ్చుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. తింటుంటే తినాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా మంటను లోలో ఉంచి ముందుగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత
ఇలా ఆయిల్ పోసిన తర్వాత మళ్ళీ మరోవైపుకి టర్న్ చేసుకొని ఒకటి ఫ్రై అయిన తర్వాత మరొకటి దాంట్లో వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని 1 బై 1 ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయి. అంతా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఇంట్లో ఉండే గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. టీ టైమ్ స్నాక్గా పిల్లలకు స్నాక్ కూడా చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ నేను తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.